దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రేగొండ మండల ఇన్ఛార్జి గద్దె సమ్మిరెడ్డి అన్నారు. రేగొండ మండలం రేపాక గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇప్పకాయల నరసయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, రేగొండ ఇన్ఛార్జి గద్దె సమ్మిరెడ్డి పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని కాలరాస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో కొడవటంచ ఆలయ చైర్మన్ ముల్కనూరి భిక్షపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్దమల్ల రవి, శ్రీపతి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారి సూచనల మేరకు, అదేవిధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి సూచన మేరకు, అదేవిధంగా టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు, మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు గన్న సత్యన గారి నాయకత్వంలో వారి సూచన మేరకు, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు మినిస్టర్ శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఇక్కడ రేపాక గ్రామంలో జై భీమ్ జై బాబుజీ జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, ఇప్పుడు గతం నుంచి మన కాంగ్రెస్ పార్టీ మనకు స్వాతంత్ర్యం లేనప్పటి నుంచి మన నాయకులు ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర నుంచి పోరాటం చేసి మహాత్మా గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, చాచా నెహ్రూ అందరూ కష్టపడి మనము శాంతియుతంగా రాజ్యాంగాన్ని సాధించుకున్నాం, స్వాతంత్ర్యం తెచ్చుకున్నాం. అప్పటి నుంచి కష్టపడి ఇలా మన కాంగ్రెస్ పార్టీ నుంచి మన ఇందిరాగాంధీ గారు ప్రాణాలు కోల్పోయిన, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు కోల్పోయిన, ఎందరో నేతలు మనకు గాంధీజీతో సహా ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర మన కాంగ్రెస్ పార్టీకి ఉంది.